ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక శర్మిల గారు మాకు కూడా చొరకలేస్తుంది, చొరకలు కాదు అవి. ఏదన్నా ఉంటే మా చంద్రబాబు నాయుడు గారు కూడా మా సార్ చెప్తారు, మీరు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, తప్పులు విధానపరంగా ఉంటే మీరు విమర్శించండి, సరి చేసుకుంటాం, సమాధానం చెప్తామని అంటాడు. మేము కూడా రేపు అదే చెప్తాం. తులసిరెడ్డి సార్ కూడా ఏ చిన్న తప్పు ఉన్నా కూడా కాంగ్రెస్ తరఫున వాళ్ళు ఎత్తి చూపిస్తారు. ప్రథమంగా నేను కూడా పార్టీలో స్పోక్స్ పర్సన్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ బాగా నాకే సమాధానం చెప్పే అవకాశం ఉండే అవకాశం ఉంది. సో ఇది నేను చెప్పినట్టు ఎందుకు సక్సెస్ అవుద్దంటే ఆవిడ ఇదే, ఆడ కూతురు మగ ఆయన ఇండు కూడా ఈవిడేమో బయట తిరుగుతుంటే ఆయన ఇంట్లో కూర్చుంటుండు. ఇంకోటి వచ్చేసరికి ఈ రోజు వరకు నేను భవిష్యత్తులో చెప్పలేను కానీ శ్రీమతి షర్మిల గారు క్రిస్టల్ క్లియర్గా కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా ప్రజా సమస్యలపైన లేకపోతే ప్రభుత్వం చేస్తున్న తప్పులపైన మాట్లాడుతుంటే ఏ ఒక్కరోజు కూడా ఈ రోజున్న ప్రభుత్వం వైసీపీ వాళ్ళు ఒక్కదానికి కూడా సూటిగా సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా అది సొంత చెల్లెలని తెలిసి కూడా, అది అందరూ ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు లేరు వైసీపీలో, సొంత చెల్లెలని తెలిసి కూడా అత్యంత దారుణంగా వ్యక్తిగతంగా అంటే ఒక మూడో వ్యక్తి ఎవరైనా మహిళ వస్తే ఎంత దిగజారి అంటే వాళ్ళకి ఆల్రెడీ అది ఉన్నదే, ఎవరిని కూడా స్పేర్ చేయరు వాళ్ళు. ఈరోజు సొంత చెల్లెలను కూడా స్పేర్ చేయకుండా ఈరోజు దాడి చేపిస్తున్నారు. వైసీపీ వాళ్ళు కూడా కళ్ళు తెరవండి. అఫ్కోర్స్ రేపు పార్టీ ఓడిపోతే మీరు కళ్ళు తెరుస్తారు, బట్ ఈ 2 నెలలనే కళ్ళు తెరవండి. సొంత చెల్లెలనే స్పేర్ చేయనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆ పార్టీలో రేపు పొరపాటున మీరు కూడా విభేదించారని ఏం లేదు కదా, విభేదిస్తే ఇక మీ పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించుకోండి. ఇది అయితే ఈరోజు శ్రీమతి షర్మిల గారు అన్నీ బాగా మాట్లాడారు కానీ మరి తులసిరెడ్డి సార్ ఆవిడ కన్వే చేయండి. ఒకటి చిన్న తప్పు మాట్లాడారు సార్, ఏంటంటే సాక్షిలో నాకు సగభాగం ఉందంటున్నారు ఆవిడ, అది కరెక్ట్ కాదేమనిపించి సరిగా చెప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాకు పత్రిక లేదు టీవీ లేదు అంటుంటే ఆవిడ సగం అంటది ఏంది, మొత్తం ఆవిడదే కదా, మొత్తం సార్ ఆవిడది అనమాట. చైర్మన్ భారతిరెడ్డి గారు కదా అసలు భర్త లేనప్పుడు భార్యకి ఎక్కడి నుంచి వస్తుంది? అరే భర్తకు వాటా లేదని ఆయన అంటున్నాడు, కానీ చైర్మన్ అయితే టెక్నికల్ గా చైర్మన్ ఏముంది, ఎంప్లాయీ కూడా అవచ్చు. చైర్మన్ ఎవరిని పెడితే వాళ్ళు అవుతారు ఎంప్లాయీ. చైర్మన్ మీకు కంపెనీ 6 కోట్లు 3 కోట్లు శాలరీ ఇస్తున్నారు సార్. సిఇఓ ఎండి చైర్మన్ ఎవరినైనా పెట్టచ్చు, నీడ్ నాట్ బి ఏ షేర్ హోల్డర్. సో ఇప్పుడు మొత్తం ఆమెదే అంటారు. అంటే షర్మిల గారు ఏం చెప్తున్నారంటే సగం నాదంటుండ్రు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అసలు పత్రిక టీవీ లేదంటుండ్రు. అందుకని నేనేం చెప్తున్నాడు సార్, షర్మిల గారికి ఈరోజు చెప్పండి, ఆయన లేదంటుండమ్మా, సగం కాదు నీది, మొత్తం నీదే కూర్చోమని చెప్పండి. రైట్. గఫూర్ గారు, ఇది అంటే నిజానికి డెఫినెట్గా ఒక మంచి కుదుపు, కాస్త కాంగ్రెస్ పార్టీకి ఒక మీరిందా ఒక పదం వాడారు, చాలా దాన్ని ఏమన్నారు మీరు, కుదుపు అయితే వస్తుంది, స్తబ్దుగా ఉందన్నారు. స్తబ్దుగా ఉంది, అది దాని కదలిక అయితే వస్తుంది డెఫినెట్గా, అది ఎంత వస్తుంది అనేది కాలం నిర్ణయిస్తుందని చెప్పారు మీరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల ముందు కానీ 2019 ఎన్నికల ముందు అయితే ఇంకా చాలా ఎక్కువ అది కావాలి ఇది కావాలి, ఇది తెస్తాను డామ్ డూమ్ డీస్ కానీ ఎన్నెన్నో చెప్పారు. చెప్పినాక ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, అధికారం వచ్చింది. కానీ అంతా ఇందాక నేను చెప్పినట్టు ఏమీ జరగల. ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి గారు కూతురు కదా, అదే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కదా, ఏమి కూడా అలాగే చెప్తుందిలే కబుర్లు అని ఒకవేళ అనుకుంటే, నేను అనడం లేదన్నమాట, కానీ ఒకవేళ అనుకుంటే అంటే పార్టీ మీటింగ్లో కూడా ఈ డౌట్ ఎవరో ఎక్స్ప్రెస్ చేశారని తెలిసింది అలా హైకమాండ్ దగ్గర. మరి ఆ మీటింగ్లో తులసిరెడ్డి గారు ఉన్నారో లేరు, ఉన్నట్టున్నారు నాకు తెలిసి. సో ఈ డౌట్ జనంలో వచ్చే అవకాశం ఉండదా?